మొన్న మీరు చూసే ఉంటారు, ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత మీలో చాలామందికి డిమోటివేటింగ్ అనిపించవచ్చు. బట్ ద పాయింట్ హియర్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ యూపీఎస్సీ. వీ షుడ్ అండర్స్టాండ్ ద రియల్ టైమ్ వాట్ హ్యాపెనింగ్ అనేది వినాలి, తెలుసుకోవాలి. దెన్ ఓన్లీ వీ స్టెప్ ఇన్ టు ద యూపీఎస్సీ. అదర్ దెన్ మనకి అనవసరం అసలు మన లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది అని వీడియో చేస్తే నువ్వేం పీకలేక నువ్వు ఆ వీడియో చేసి అందరికీ కాంపిటీషన్ తగ్గిద్దామని ప్రయత్నం చేస్తున్నావు అని కూడా కామెంట్ చేసి ఉంది. ఓకేనా? సరే, ఎనీవే నేను ఈరోజు ఒక నలుగురు, నేను ఒక్కనే కాదు కదా, నలుగురు ఉన్నారు, నలుగురు ఆస్పిరెంట్స్ ఉన్నారు. నలుగురు కూడా మేబీ వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నాకు టెలిగ్రామ్ ఛానల్లో పరిచయం. వాళ్ళ ద్వారా తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. వన్ ఆస్పిరెంట్ ఫ్రమ్ వైజాగ్, 2 aspirants from Hyderabad, 1 aspirant from Vijayawada. So those are I think one Vijayawada aspirant is 7 years plus and Hyderabad aspirants are 5 to 6 years experience in the UPSC preparation and Vizag aspirant is 3 to 4 years. But the thing you should know is they given a lot of insights about the UPSC preparation. What are the real demands of the దిస్ ప్రిపరేషన్ అనేది వాళ్ళు క్లియర్గా, అంటే నాకు కామెంట్ చేస్తే, నాకు కామెంట్ అంటున్నాను, ఒక మెసేజ్ చేసి నాకు ఒక లిస్ట్ ఇస్తే నేను ఒకళ్ళు కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? కొద్దిసేపు మీరు యూపీఎస్సీ, ఈ కలెక్టరు, ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ద పీపుల్ అబౌట్ ద టాపర్స్, అసలు ఎవరైతే ఉన్నారో ఈ ఎలివేషన్లన్నీ కీప్ ఎమోషన్స్ అసైడ్, ప్లీజ్ థింక్ నౌ. ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి. నేను చెప్పేది మీరు వింటే డెఫినెట్గా, నేను చెప్తున్నాను, డెఫినెట్గా ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సేయింగ్, డెఫినెట్గా మీకు ఒక 5 to 6 years లైఫ్ సేవ్ అయిపోద్ది. ఓకేనా? ప్రతి ఒక్కరికి వినండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మేబీ ఇది 10 మంది చూస్తే 4 రిలీజ్ అయ్యి ఎక్కడి నుంచి అయినా ప్రిపరేషన్ విధానం మారుతుంది. ఓకేనా? సో అల్టిమేట్గా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ అవేర్నెస్. ఇక్కడ ఏదైతే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి కానీ అవన్నీ గ్లోరిఫై చేసి లేదంటే అదొక ట్రాప్లో క్రియేట్ చేసి ఉన్నవి. ఓకేనా? నేను ఇప్పుడు రియల్ డిమాండ్స్ బయట పెడతాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మార్చుకోవటమా, లేదంటే ఇంకో వేసి వెతుక్కోవటమా, ప్రిపరేషన్లో నీ లోపాలు తెలుసుకోవటమా, అలాంటివి చేయాలి. దిస్ ఈజ్ ద రైట్ కైండ్ టైం. ఇప్పుడు కనుక మీరు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇప్పుడే కనుక స్టార్ట్ చేశారా, లేదంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే స్టార్ట్ చేసి 2-3 years అవుతున్నా, సూపర్గా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇచ్చిన ఇన్సైట్స్ అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్రతిదీ తగులుతాయి. అర్థమైందా? ఈజీగా ప్రతిదీ తగులుతాయి. ఆల్మోస్ట్ అందరూ సేమ్ కామన్ పాయింట్స్ ఇచ్చారు. వాళ్ళని ఎందుకు తీసుకున్నారంటే, దాంట్లో ఒకళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. అర్థమైందా? ఆ ప్రిలిమ్స్ కూడా 4th attempt క్వాలిఫై అయ్యారు. ఒక 7 years ప్లస్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో మీరు అర్థం చేసుకోండి. ఒక యూత్ఫుల్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక యూత్ఫుల్లో ఉండి మనం పెడుతున్నామంటే, ఒక యూపీఎస్సీకి అంటే మన ఎఫర్ట్స్ పెడుతున్నామంటే ఇట్ షుడ్ బి ఎఫిషియెంట్. సో మీరు రియలిస్టిక్గా ఉండండి, రియలిస్టిక్గా ఆలోచించండి. నేను చెప్పేది మీరు సొల్లు అనుకుంటారో, వీడేదో ప్రిపేర్ అవ్వలాగా చేయాలనుకుంటున్నాడో, ఏదో మీరు ఏదన్నా అనుకోండి. 10 మంది చూస్తే 4 ఆలోచింపజేయగలుగుతాయి అని వాళ్ళ దగ్గర తీసుకొని, ఇన్సైట్స్ తీసుకొని నేను చెప్తున్నాను. ఓకేనా? నేను స్టడీ పక్కన పెట్టి ఈ వీడియో అవేర్నెస్, ఎందుకంటే నేను వీడియో చేయడానికి గల కారణం కూడా నేను లాస్ట్లో చెప్తాను. నా లైఫ్లో జరిగింది. నేను ఈ రీసెంట్గా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నాకు ఇన్సైట్స్ వల్ల నేను, అంటే కొన్ని రోజులు నేను కూడా బ్లైండ్గా వెళ్ళిపోయింది నాది కూడా. ఆ బ్లైండ్నెస్ అనేది నేను లాస్ట్లో నా గురించి డిస్కస్ చేస్తాను. ముందు ఈ 4 aspirants గురించి మనం డిస్కస్ చేద్దాము. వాళ్ళు చెప్పిందంతా ఒక పిన్ టు పిన్ పాయింట్ రాసుకోండి. పెన్ను పేపర్ పట్టుకోండి, రాసుకోండి, ఓ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ 3 ప్రాక్టికల్ కన్సిడరేషన్స్. ఒకటి, టైం అనేది లిమిటెడ్గా ఉంది. రెండోది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ రియల్. నిజమే, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. సెక్యూరింగ్ ఏ జాబ్ మెచ్యూరిటీ, నాట్ ఏ ఫెయిల్యూర్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు జాబ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైనాన్షియల్గా సెక్యూరిటీ కావాలి నీకు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఇలా ఉన్నారు. సో అంటే ఇక్కడ ఏంటంటే, కొన్నాళ్ళు ప్రిపరేషన్ చేసి ఆల్మోస్ట్ బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేసి దెన్ మూవ్ టు సర్చ్ ఫర్ అనదర్ జాబ్ అండ్ ప్యారలల్లీ ప్రిపేర్ ఫర్ దెమ్ బోత్. ఓకేనా? వాళ్ళ అడ్వైస్ చేసింది ఏంటంటే, డోంట్ సిట్ ఫర్ ఏ లాంగ్ ఇయర్స్ ఫర్ దిస్ ప్రిపరేషన్ వితౌట్ డూయింగ్ ఎనీ జాబ్. మనం 4 ఏళ్ళ తర్వాత ప్రెషర్ అయిపోతాము బ్రో. సో మనకు అప్పుడు వేరే దారి ఉండదు. మనం కొత్తదనం ఉంటే ఇంకా లైఫ్ అంతా ఏదోలా అనిపిస్తుంది ఒక్కసారి దాటేసిన తర్వాత. సో మనం మైండ్లో పెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నవి. అవి జాబ్ మ్యాటర్స్, ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్. ఓకే, ఒక 2-3 years లేదా 2.5, 3.5, 4 years, 3 years మ్యాక్సిమం.
యూపీఎస్సీ బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసి దెన్ ప్యారలల్గా ఒక జాబ్ చూసుకుని రెండు ప్రిపేర్ అవుతే మనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, భయం ఉండదు, లైఫ్లో అంతా బాగానే ఉంటుంది. ఓకేనా, అది వాళ్ళు సజెస్ట్ చేసింది. అండర్స్టాండింగ్ వాట్ యూపీఎస్సీ యాక్చువల్లీ వాంట్స్. జనరల్గా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ కన్సిడర్ చేసుకో. దిస్ ఈజ్ నాట్ ఏ సీజీఎల్, దిస్ ఈజ్ నాట్ ఏ ఎస్ఎస్సి సీజీఎల్, దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాంకింగ్ ఎగ్జామ్, దిస్ ఈజ్ నాట్ ఏ లైక్ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద అబౌవ్ థింగ్స్. నేను చెప్పినవన్నిటికి అబౌవ్ థింగ్స్. ఇక్కడ కావాల్సింది ఎఫిషియన్సీ కావాలి, మ్యాక్సిమం అవర్స్ సిట్టింగ్ చేసేంత డిమాండ్ కావాలి, రెండోది రేషనల్గా ఉండాలి, మూడోది బాగా హార్డ్ వర్క్ చేయాలి. మన యూపీఎస్ అనేది ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ని కన్సిడర్ చేస్తుంది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ టు సెలెక్ట్ ఏ క్యాండిడేట్. సో మన ఎస్ఎస్సి సీజీఎల్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ థింగ్. ఒక అడ్మినిస్ట్రేటర్గా చేయడం అనేది ఎస్ఎస్సి సీజీఎల్ అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక్కడ వీళ్ళు ఏంటి సజెస్ట్ చేస్తున్నారంటే, ఎవరైతే రోడ్ల మీద ప్రొటెస్ట్ చేసే వాళ్ళు యూపీఎస్సీకి సెట్ గారు, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, ఐడియాస్ ఆర్ డిఫరెంట్. ఓకేనా, సో ఎవరైతే రియల్గా అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలి, ఒక బ్యూరోక్రటిక్ కావాలి అంటే నువ్వు పొలిటీషియన్స్ ఇష్టపడకపోయినా కానీ ఇష్టపడాలి. ఓకేనా, దట్ ఈస్ ద రియల్ థింగ్, దీస్ ఆర్ ఆల్ రియల్ థింగ్స్. ఓకేనా, నేను రియలైజ్ అయ్యాను, సో మీరు రియలైజ్ అవ్వండి. ఇప్పుడు వాళ్ళు కామన్ మిస్అండర్స్టాండింగ్, వాళ్ళు అనుకున్నది మామూలుగా జనరల్గా స్టార్టింగ్లో వచ్చినప్పుడు యాస్పిరెంట్స్ కొన్ని కామన్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి బ్రో. సో వాటిలో నేను కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను, సో అవి చూసుకో అని ఆల్మోస్ట్ అందరూ సేమ్ కామన్ పాయింట్స్ ఇచ్చారు. వన్ ఈజ్ రీడింగ్ స్టాండర్డ్ బుక్ ఈజ్ ఎనఫ్. ఒకసారి రాసుకున్న దగ్గర మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ థింగ్ రీడింగ్ స్టాండర్డ్ బుక్ ఈజ్ ఎనఫ్. అసలు ఇంపాసిబుల్. ఒక్క బుక్ స్టాండర్డ్ బుక్ ఎనఫ్ కాదు, అది జనరల్గా టాపర్స్ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు కాదంటే మేబీ సిలబస్ ఓరియంటెడ్గా నువ్వు అన్నీ చదవగలుగుతావు, కానీ నీకు ఒపీనియన్ కన్జ్యూమ్ చేయగలుగుతున్నావు, కానీ ఒపీనియన్ను క్రియేట్ చేసుకోలేకపోతున్నావు. దట్ ఈస్ ద ప్రాక్టికల్ థింగ్ అబౌట్ దిస్ స్టాండర్డ్ బుక్ అనమాట. వాళ్ళు ఇచ్చింది నువ్వు కన్జ్యూమ్ చేయగలుగుతున్నావు, కానీ నీ ఒపీనియన్ క్రియేట్ అవ్వదు. సో ఇక్కడ నువ్వు డైవర్స్ బుక్స్ చదవాలి. ఒక సింగిల్ బుక్ సింగిల్ సోర్స్ ఓకే ఫైన్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆ బుక్ ఓకే, బట్ నీకు ఏం కావాలంటే కన్జ్యూమ్ చేసుకునే గుణం కాదు, ఒపీనియన్ క్రియేట్ చేసుకునే గుణం కావాలి. అది వాళ్ళు చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, యూపీఎస్సీ డస్ నాట్ రివార్డ్ రిప్రొడక్షన్ ఆఫ్ కంటెంట్. నిజమే కదా, నువ్వేది ఇప్పుడు స్టాండర్డ్ బుక్ లక్ష్మీకాంత్లో నువ్వు ఎప్పుడైనా చూసావా? లక్ష్మీకాంత్లో బుక్లో ఉన్నది ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్లో రాయగలిగావా నువ్వు? అక్కడ ఎలాగో ఉంటుంది. మన క్వశ్చన్కి అక్కడున్న ఆ లక్ష్మీకాంత్ బుక్లో ఉన్న మ్యాటర్కి సంబంధం ఉండదు. సంబంధం అంటే ఆ స్ట్రక్చర్ ఉండదు. సో మనంతరకు మనం అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ వీ షుడ్ రైట్. అది మిస్ అయిపోతాం మనం. సో అది వాళ్ళు చెప్తుంది. ఓకేనా, మనకి సరిపోదు ఒక స్టాండర్డ్ బుక్ ఓకే, బట్ నీకు స్టాండర్డ్ బుక్తో పాటు నీ డైవర్స్ అంటే నీ ఒపీనియన్ క్రియేట్ అయ్యే విధంగా నీ మైండ్ ఉండాలి అని చెప్తున్నారు ఒకటి. రెండోది బై హార్టింగ్ అండ్ మగ్గింగ్ అప్ వర్క్స్. ఓకే, బై హార్ట్ చేస్తే మగ్గింగ్ చేస్తే అస్సలు ఇంపాసిబుల్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో. మేబీ ఇట్ విల్ వర్క్స్ ఇన్ ప్రిలిమ్స్ బట్ ఇట్ విల్ నాట్ వర్క్స్ ఇన్ మెయిన్స్ అనేది మన పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి మనం మాట్లాడుతున్నట్టు దాని అర్థమైందా? సో నువ్వు ఏబీసీలో పెట్టడం అనేది ప్రిలిమ్స్ అయితే అది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకేనా, బట్ హియర్ మనకి ఏం కావాలంటే మగ్గింగ్ అప్ అనేది అనవసరం. ఇక్కడ ఏం కావాలంటే అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒపీనియన్ బేస్డ్ ఆన్సర్స్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళేం మెమరైజ్డ్ కంటెంట్ కొలాప్స్ అండర్ ప్రెజర్, వాళ్ళు చెప్తుంది అదే. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు గుర్తు పెట్టుకున్న దాన్ని ఎగ్జామ్లో రిప్లికేట్ చేసేటప్పుడు ప్రెజరైజ్ అయిపోయి మర్చిపోతారు. దట్స్ కామన్ థింగ్, మీరు అది తెలుసుకోవాలి. మూడోది పాయింట్ రాసుకోండి, మోటివేషనల్ వీడియోస్. ఇది అసలు వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ అబౌట్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈస్ గ్లోరిఫైయింగ్ దోస్ టాపర్స్, కార్ ఎంట్రీస్, ఆల్ దీస్ థింగ్స్. సో మోటివేషన్ అనేది లాంగ్ టర్మ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ షార్ట్ టర్మ్. బట్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలంటే మోటివేషన్ పనికిరాదు. సో నేను ఒక దగ్గర చదివాను, అదేంటంటే ఎమోషన్స్ ఆర్ లైక్ ఏ గ్రావిటీ, నో మ్యాటర్ హౌ ఫార్ యూ రీచ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఫాల్ డౌన్. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఇలా ఇక్కడ కూడా అంతే. నీ ఎమోషన్స్, ఈ కార్ ఎంట్రీస్ ఇవన్నీ చూసావంటే ఈ జస్ట్ ఎమోషన్స్ నిన్ను పీక్ హ్యాపీనెస్కి తీసుకెళ్తాయి. అలా ప్రిపేర్ అవ్వాలని ఎమోషనల్ ఎగ్జైట్మెంట్కి పెడతాయి. బట్ రియల్ థింగ్ ఏంటంటే నిన్ను పడేస్తాయి ఎమోషన్స్, అంటే నిన్ను ఓవర్ టైంలో ఉండవు.
అంటే అవి ఎమోషన్స్ ఎక్కువ కాలం నడవలు. ఏదైనా బాధ అయినా కష్టమైన ఎమోషన్స్ ఆల్టర్ అవుతూ ఉంటాయి, అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. సో అకార్డింగ్గా మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా రేషనల్గా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం, ఎందుకంటే వీఆర్ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఇయర్స్ ఇన్ దిస్. సో అది వాళ్ళు చెప్తుంది. సో ఎమోషనల్ ఎగ్జైట్మెంట్ వద్దు. సో సస్టైన్గా ఉండాలంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఐఏఎస్ అయినా ఒకే విధంగా అవ్వకపోయినా ఒకే విధంగా ఉండాలి. మన స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటంటే మనం సర్వీస్లోకి రావాలి. ఐ మీన్ దీంట్లో రకరకాల మోటివ్స్ ఉన్నాయి, మనీ, పవర్, ఆల్ దీస్ థింగ్స్, అంటే డిఫరెంట్ ఉండొచ్చు. నథింగ్ రాంగ్ ఇట్. అంటే కొంతమంది అంటుంటారు కదా, నువ్వు సర్వీస్ చేయాలనుకుంటున్నా రా, ఇది జాబ్ కాదు ఇది సర్వీసు, అలాంటి ఏం కబుర్లేం దబ్బు ఇక్కడ. సో జనరల్గా అందరూ అసలు లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి జస్ట్ ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం యూపీఎస్సీ అనే పెద్ద డ్రీమ్ ఎన్నుకున్నారు, అది కూడా వాళ్ళ ప్రెస్టేజ్ అవి ఇవి ఉంటాయి. సో నేను అది నమ్మను. సర్వీస్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అసలు దీంట్లో యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ వాటిలో జస్ట్ ఏ లిటిల్ బిట్ జస్ట్ అంటే ఏ మాస్క్ ఆఫ్ సర్వీస్. కాకపోతే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ అథారిటీ అండ్ పవర్ అండ్ ప్రెస్టేజ్ అండ్ మనీ అండ్ కరప్షన్. ఓకేనా? దెన్ మీడియం, లాంగ్వేజ్ మీడియం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారంటే నా ఛానల్లో కూడా ఈ ఛానల్లో కూడా చాలామంది ఉన్నారు తెలుగు మీడియం ప్రిపేర్ అవుతామని. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం ప్రిపేర్ అయితే మీ దగ్గర రిసోర్సులు తక్కువ, చాలా గైడెన్స్ తక్కువ. ఒకసారి ఆలోచించుకోండి. హిందీ మీడియం అయినా కానీ తెలుగు మీడియం అయినా కానీ ఏ మీడియం అయినా కానీ అసలు లాంగ్వేజ్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అనేది సో లోవర్ సక్సెస్ రేట్. మీరు ఆ రిస్క్ని మైండ్లో పెట్టుకొని క్యాలిక్యులేటెడ్గా డెసిషన్ తీసుకొని ఈ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఐ సజెస్ట్ యూ టు ప్రిఫర్ మ్యాక్సిమం ఇంగ్లీష్, డోంట్ కన్సిడర్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్. ఓకేనా? దెన్ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి ఇదంతా అయిపోయింది కదా, మనం డిస్కస్ చేసాము. ఇవి 4 ఇంపార్టెంట్ థింగ్స్. 3 మొత్తం ఎన్ని చెప్పాను? 5 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకసారి ఒకటి రాసుకోండి. ఒకటి, రీడింగ్ స్టాండర్డ్ బుక్ ఈజ్ ఎనఫ్, రాసుకోండి. రెండోది బై హార్టింగ్ అండ్ మగ్గింగ్ అప్. మూడోది మోటివేషనల్ వీడియోస్. అండ్ నాలుగోది మీడియం, లాంగ్వేజ్ మీడియం. అండ్ ఫిఫ్త్ ఐ ఫర్గట్ టు డిస్కస్. ఫిఫ్త్ వన్ ఈస్ మ్యాక్సిమం మనం చేసేది ఏంటంటే, నేను కూడా చేసింది ఏంటంటే ఫిలిమ్స్. మొత్తం నా 5 సంవత్సరాలు కూర్చుంటే 5 సంవత్సరాలు ఫిలిమ్సే కూర్చుంటారు. దట్ ఈస్ ద వరస్ట్ డెసిషన్ ఐ మేక్ ఇన్ మై లైఫ్. లాస్ట్ నేను 2020 లాస్ట్లో 2020లో అక్టోబర్ నవంబర్ అనుకుంటా, ఆ టైంలో నేను స్టార్ట్ చేసినప్పుడు కనీసం నేను ఎన్సీఆర్టీస్ 2.5 years చదివాను. జస్ట్ ఎన్సీఆర్టీస్. అసలు ఆ తర్వాత రిలీజ్ అయ్యాను. ఎన్సీఆర్టీస్ అన్ని సంవత్సరాలు చదివానా, నాకు అర్థం కాలేదు. సో అది కూడా ఫిలిమ్స్ ఓరియంటెడ్గా ఒక్క క్వశ్చన్ రాయలేదు, ఒక ఏమీ రాయలేదు. నేను 2023 నుంచి 2023 సగం నుంచి ఆ మెయిన్స్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా ఏమీ లేదు, అసలు ఒక్క ఆన్సర్ కూడా రాయలేదు, అసలు డిమాండ్ తెలుసుకోలేదు, సిలబస్ తెలియలేదు. సో మ్యాక్సిమం మనం చూసేది అంటే ఫిలిమ్స్ ఈజ్ జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఈజ్ ద యాక్చువల్ గేమ్. నీకు ఫిలిమ్స్ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక లక్ బేస్ మీద ఉంటుంది. లక్ అంటే ఏబీసీలు పెట్టేసిన కొంతమందికి తెలియకుండానే అయిపోతారు లైట్గా ప్రిపేర్ అయినా, బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు మెయిన్స్లో సెలెక్ట్ అవ్వరు వాళ్ళు, బికాస్ దే ఆర్ ల్యాక్ ఆఫ్ ద స్కిల్స్ కావాలి. స్కిల్స్ ఉండవు వాళ్ళ దగ్గర, ల్యాక్ ఆఫ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఆల్ దీస్ థింగ్స్ విల్ దాన్ని ఏమంటారు, ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి. సో అది వాళ్ళు చెప్పింది. సో మీకు ఈ 5 points చాలా మైండ్లో పెట్టుకోండి, మీ దగ్గర ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి. సో ఇదంతా చెప్పారు బ్రో. ఇప్పుడు నెక్స్ట్ మరి వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారని నువ్వు అడిగితే, నెక్స్ట్ వాళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేస్తుంది ప్రజెంట్ ఇంకొక 1 year తర్వాత ఒక ఆపేస్తున్నారు. ఒక 7 years ఆ సీనియర్ ఆస్పిరెంట్ అన్న ఆపేస్తాను తమ్ముడు, ఇంకా అయిపోయింది, ఈ ఒక్కసారి ఫిలిమ్స్ అయింది మొన్న, సో ఇది అయితే ఓకే, లేదంటే సర్దుకోవటమే, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ పెట్టేశాను నేను, ఇంకా నా కప్ ఆఫ్ కాఫీ కాదు, చాలా ప్రయత్నం చేశాను. మేబీ నేను చేసిన మిస్టేక్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫిలిమ్స్ ఓరియంటెడ్గా చదివాను, మెయిన్స్ అనేది ఎక్కువగా లేదు, మెయిన్స్ లేదు, ఒక ఇంటర్వ్యూకి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోలేకపోయాను ఈ గ్యాప్లో. సో అందువల్ల ఇంకా మరి ఇన్ని సంవత్సరాలు పోయింది, ఇప్పుడు నేను వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. సో నా స్ట్రగుల్స్ నాకు తెలుసు, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. మీలాంటి వాళ్ళకి చెప్తే మేబీ దాన్ని ఏమంటారు, చులకనగా చూస్తారు కూడా, ఏమి పీకలేక ప్రిపరేషన్ వదిలేసి వెళ్ళిపోతున్నాడని. బట్ ఎనీవే తప్పదు, ఏం పీకలాగంటే నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అనేది ఓకే, బట్ సమ్టైమ్స్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆల్ దీస్ హెల్త్ ఇవన్నీ పెట్టుకోవాలి కదా. సో తప్పదు అని చెప్పేసి అతను కొన్ని స్కిల్స్ కావాల్సినవి చెప్పారు. ఆ సీనియర్ ఆస్పిరెంట్ ఒక ఇద్దరు చెప్పారు, ఒక అతను పట్టించుకోలేదు. సో వాళ్ళు ఏం చెప్పారంటే రీడింగ్ ఆఫ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్
నార్మల్ బుక్స్, నాన్ ఎగ్జామ్ బుక్స్. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే నీకు బుక్స్ అనేవి యూపీఎస్సీ రిలేటెడే కాదు, మిగతా డైవర్సిఫైడ్ బుక్స్ కూడా చదవాలి. అంటే ఎలా చెప్పుకోవాలి, ఏదన్నా ఒక ఫిలాసఫీ బుక్ ఉంది, ఏదంటే ఒక ఎథిక్స్ బుక్ ఉంది, ఆర్ సమ్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూ బుక్ సమ్ ఏదో ఉంది, దాన్ని చదివే క్యాపబిలిటీ రావాలి. అది చదివిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉండాలి, దాన్ని ఏమంటారు అనలిటికల్గా ఆలోచించగలగాలి, 360 డైమెన్షన్స్ ఉండాలి అని మనకి డెవలప్ అవ్వాలి అని ఈ బ్రో చెప్తున్నారు. రెండోది అనలిటికల్ అండ్ ఇంటర్లింకింగ్ ఎబిలిటీ. మనకి యూపీఎస్సీ అనేది ఇంటర్లింకింగ్ చేసుకోకపోతే ఇంపాసిబుల్. నీకు నువ్వు బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ దిస్ యూపీఎస్సీ ప్రిపరేషన్. మనం లోపల మనంతరకు మనం ప్రాసెస్ చేసుకోవాలి. ద వరస్ట్ థింగ్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్ లైక్ అవర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ మనం ప్రాసెస్ చేసుకోలేము అంత త్వరగా మ్యాటర్ని, అంటే కన్జ్యూమ్ చేసుకోలేదు, మనం మగ్గింగ్ చేస్తాం కాన్సెప్ట్ని. దట్ యూపీఎస్సీ డిమాండ్స్ ఆల్వేస్ కాన్సెప్ట్స్, నాట్ ద మగ్గింగ్ అప్. సో నేనేం చెప్తున్నానంటే మళ్ళీ ఒకసారి మైండ్లో పెట్టుకోండి, అనలిటికల్గా ఉండాలి. రెండోది ఇంటర్లింకింగ్ ద టాపిక్స్ ఉండాలి. ఒకవేళ పాలిటీ చదువుతుంటే వీ షుడ్ లింక్ ఇట్ విత్ సొసైటీ చదువుతుంటే పాలిటీకి లింక్ చేసుకోవాలి, ఎథిక్స్కి లింక్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి లింక్ చేసుకోవాలి. సో వన్ కీవర్డ్కి ఇంకో కీవర్డ్కి ఇంటర్లింకింగ్ చేసుకోవాలి. అసలు అది నా విషయానికి వస్తే వాళ్ళకు కూడా 4 years పట్టిందంట ఇంటర్లింకింగ్ నేర్చుకోవడం కోసం. స్టిల్ ఇప్పటికీ స్ట్రగుల్ అవుతుంటారంట. ఒక కీవర్డ్ని ఇంకో కీవర్డ్కి దీన్ని 3 ఇలా సర్కిల్ చేయాలంటే దాన్ని ఈ కీవర్డ్కి రెండు ఒకే మ్యాటర్ లింక్ అవ్వాలంటే వీ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ దట్ కీవర్డ్ అండ్ దిస్ కీవర్డ్, దెన్ ఓన్లీ వీ కెన్ ఇంటర్లింకింగ్ దెమ్. అసలు ఈ కీవర్డ్కి సంబంధం ఉండదు, బట్ వీ షుడ్ ఇంటర్లింక్ దెమ్. నో, దెర్ ఈస్ నో వే. ఆన్సర్ రాయాలంటే లింక్ చేయాలి. సో అది డెవలప్ అవ్వడం చాలా కష్టం. అది కూడా ఆన్సర్ రైటింగ్ రాస్తేనే డెవలప్ అవుద్ది. మూడోది రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, దట్ ఈస్ హోల్ పాయింట్ అబౌట్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్. ఓకేనా? అది కూడా క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. రెండోది టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఇవి అతను డిస్కస్ చేసినవి, రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ విత్ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ టైం మేనేజ్మెంట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ ఇన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యాజ్ ఏ సీరియస్ ఆస్పిరెంట్. నువ్వు కనుక ఇలాగే రొమాంటిసైజ్ చేస్తూ వచ్చావంటే యూపీఎస్సీని లేదా ఐఏఎస్ కానీ ఐపీఎస్ని ఏదో ఒక టైంలో డిసప్పాయింట్ అవ్వకపోతే, సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ లైక్ సర్వీస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆఫీసర్స్ కూడా రిజైన్ చేస్తున్నారు. సో అది కూడా డిస్కస్ చేస్తాను. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఈ 3 క్వాలిటీస్ ఉంటే మీరు అర్జెంటుగా యూపీఎస్సీని అనేది క్విట్ చేసి వేరే జాబ్కి వెళ్ళిపోండి. సో వాళ్ళు చెప్పిన 3 ఒకటి ఏంటంటే ఓన్లీ గోల్ ఈజ్ సోషల్ సర్వీస్. మీలో చాలామంది నాలంటోళ్ళు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను అందులో. సో ఈ పాయింట్ నాకు బాగా తగిలింది. ఏంటంటే ఓన్లీ గోల్ ఈజ్ సోషల్ సర్వీస్. ఐఏఎస్ ఈజ్ నాట్ ఏ సోషల్ సర్వీస్, నాట్ ఎట్ ఆల్. అంటే కంప్లీట్గా సోషల్ సర్వీస్ కాదు. నీకు సోషల్ సర్వీస్ కావాలంటే చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, చాలా లైక్ పొలిటీషియన్స్లోకి వెళ్ళొచ్చు. here ఏంటంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అనేది జనరల్గా ఇది బ్యూరోక్రసీ. అదేవిధంగా మన పై వాళ్ళు అంటే హయ్యర్ అథారిటీస్, బ్యూరోక్రసీ అని తెలుసు కదా, హైరార్కీ ఉంటుంది. ఓకేనా? వాళ్ళు ఏం చెప్తే మనం చేయాలి, మనకి ఇష్టం వచ్చింది చేయడానికి అవదు. ఈవెన్ దో ఇట్ ఈస్ కరప్షన్, వీ షుడ్ డూ ఇట్ బికాజ్ అథారిటీస్ సేస్. మనం చేయాలి, తప్పదు. అది రియాలిటీ ఏంటంటే ఇక్కడ. ఓకేనా? సో బ్యూరోక్రసీ ఈజ్ నాట్ ఏ ప్యూర్ సోషల్ వర్క్. బ్యూరోక్రసీ అంటే మన పొలిటీషియన్స్ ఏది చెప్తే అదే చేయాలి. మీరు అబ్జర్వ్ చేశారా, తమిళనాడులో అన్నమలై ఉంటారు ఐపీఎస్ ఆఫీసర్, ఆర్ ఐపీఎస్ తర్వాత మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఉంటారు, తర్వాత ఇంకెవరు చాలామంది ఉన్నారు కూడా. చాలామంది రిజైన్ చేశారు ఐఏఎస్ ఐపీఎస్ బికాస్ ఆఫ్ దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ సర్వీస్, నాట్ లైక్ స్లేవ్స్ టు ద పొలిటీషియన్స్. మరి బ్యూరోక్రసీలో ఉంటే పొలిటీషియన్స్కి స్లేవ్ చేయాలి మనం. దట్ ఈస్ ద రియాలిటీ. మీరు అది డిస్కస్ చేయట్లేదు చాలామంది తెలియట్లేదు. సో ఆ మోటివ్తో వస్తే పర్లేదు. అంటే ఎవరైతే నీతిగా నిజాయితీగా సిన్సియర్గా సోషల్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ రిజైన్ చేస్తున్నారు. ఆరు ఏదంటే సోషల్ సెక్యూరిటీ కోసం ఉండిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ లైఫ్కి వాళ్ళు నచ్చినట్టు ఉండట్లేదు ఆ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా. దట్ ఈస్ ద రియాలిటీ. వీ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో ప్యూర్ సోషల్ వర్క్ చేసేద్దామంటే ఇట్స్ నాట్ ఏ ప్యూర్ థింగ్. దిస్ ఈజ్ నాట్ ఏ సోషల్ ఆర్ ఎన్జిఓ. దిస్ ఈజ్ నాట్ ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ. దిస్ ఈజ్ కంప్లీట్ బ్యూరోక్రసీ. దిస్ హ్యాస్ ఏ రూల్స్, లీగాలిటీ, లాస్, regulations. All we should do according to that law only. We should not choose our opinions. This is not our subjective thing. This is an objective thing.
మీన్స్ విష్ ఫాలో ద ఎగ్జాక్ట్ బ్యూరోక్రసీ రూల్స్. నీ ఒపీనియన్స్ పనికిరావు అక్కడ. ఓన్లీ లా ఎలా ఉంటే అలాగ ఉంటుంది. సోషల్ సర్వీస్లో ఏంటంటే మన ఒపీనియన్స్, మన ఎంపతి, మన సింపతి, మన ఇవన్నీ అన్ని కంపాషన్ అన్ని కన్సిడర్ అవుతాయి. బట్ యూపీఎస్సీలో అకార్డింగ్ టు ద రూల్స్ వీ షుడ్ ఫాలో. అది చిన్న మిస్ అవుతుంది చాలామంది కూడా. సెకండ్ క్వాలిటీ ఏంటంటే ఇంగ్లీష్ భయం ఉండటం వల్ల ఆన్సర్ రైటింగ్ రాయకపోవటం. ఇది కనుక మీరు క్వాలిఫై అయితే, ఈ పాయింట్ కనుక మీరు ఉంటే, అంటే భయం వేస్తుంది నాకు ఇంగ్లీష్లో రాయాలి అంటే, ఇది సూటబుల్ కాదు. అసలు ఈ ఎగ్జామ్ మీకు సంబంధించింది కాదు. నేర్చుకోవాలి, కంటిన్యూస్ లెర్నింగ్ కావాలి. సో థర్డ్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే జీరో ఇంట్రెస్ట్ ఇన్ కంటిన్యూస్ లెర్నింగ్. సో కంటిన్యూస్గా లెర్నింగ్ చేసుకునే కెపాసిటీ రావాలి. దట్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ దిస్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో అడ్మినిస్ట్రేషన్ డిమాండ్స్ కమ్యూనికేషన్, గ్రోత్ రిక్వైర్స్ అడాప్టబిలిటీ, సివిల్ సర్వీస్ రిక్వైర్ లాంగ్ టర్మ్ లెర్నింగ్. 3 పాయింట్స్ ఉంటే మీలో ఉంటే ఖచ్చితంగా యూపీఎస్సీకి సంబంధం లేదండి. ఎందుకంటే యూపీఎస్సీలోకి మీరు ఎలిజిబిలిటీ రాకపోవచ్చు, బికాస్ ఇంగ్లీష్ కావాలి, తప్పదు. రెండోది సోషల్ సర్వీస్ అయితే కంప్లీట్గా కాదు. మూడోది లెర్నింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి. సో ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దీస్ 3 క్యారెక్టర్స్ యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్ అండ్ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్. అది ఈ బ్రో చెప్తున్నారు, చాలా డీటెయిల్గా మాట్లాడారు. అంటే వాళ్ళ లైఫ్లో మేబీ ఇదంతా వాళ్ళకి ఎలా ఇన్కల్కేట్ అయి ఉంటుందంటే చదివి రియాలిటీకి, అక్కడున్న థియరిటికల్కి రియాలిటీ చూసి వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చి నాకు చెప్తుంటే కొన్ని అయితే నాకు తగిలినాయి. ఎందుకంటే ఆ సోషల్ సర్వీస్ అనేది నేను ఆటైపోయాను అనమాట. అంటే నేను ఏమనుకుంటానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను జనరల్గా నువ్వు ఏ పార్టీ అని అడుగుతుంటారు. నేను ఏ పార్టీ అంటే అపోజిషన్, రూలింగ్ పార్టీకి ఏదైతే అపోజిట్లో ఉంటుందో నేను ఆపోజిట్ పార్టీ. అంటే నేను ఎప్పుడు క్వశ్చన్ చేయడానికే ఉంటాను అంతే తప్ప, నేను గవర్నమెంట్ ఏది చేస్తే దాన్ని, గవర్నమెంట్ ఎంత మంచి చేసినా కానీ దాంట్లో ఇంకెంత కరప్షన్ జరిగింది, ఏం చేశారు, ఎవరి ఒపీనియన్స్, 0.1% కూడా లాస్ అవ్వకుండా ఉండేలాగా నా ఆలోచన ఉంటుంది. అంటే కంప్లీట్గా సోషల్ సర్వీస్ లాగా అనమాట. కానీ అది వర్కౌట్ అవ్వదు అని నేను కూడా ఈ పాయింట్ విన్న తర్వాత అర్థమైంది. ఎందుకంటే చాలా రియలిస్టిక్గా ఉండాలి. నా ఐడియాస్ చాలా ఉంటాయి, ఐడియాస్ అన్ని బ్యూరోక్రసీలో పనికిరావు. అంటే నేను అనుకున్నాను ఒకసారి ఏంటంటే, జనరల్గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక కలెక్టర్ వెళ్ళి ఒక స్కూల్లోకి వెళ్ళి ఎప్పుడు దాన్ని ఏమంటారు, పిల్లలు ఎలా చదువుతున్నారు, అసలు అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఏమీ చేయరు, ఎప్పుడు ఫీల్డ్ వర్క్ చేయరు అసలు. కానీ నా ఆలోచన అలాగే ఉంటాయి. బట్ అక్కడ రియాలిటీ ఏంటంటే, వాళ్ళు కనుక అలా వెళ్తే పొలిటీషియన్స్ ప్రెజర్ ఉంటుంది, అంటే వాళ్ళు హైయర్ అథారిటీస్ నుంచి ప్రెజర్ ఉంటుంది. సో అందుకే వాళ్ళు వెళ్ళరు. ఇదే కాదు, పబ్లిక్ హాస్పిటల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏదైనా కానీ ఫీల్డ్ వర్క్ ఎక్కువ చేయరు, బికాస్ ఆఫ్ ద ప్రెజర్ కమింగ్ ఫ్రమ్ ద హైయర్ అథారిటీస్, పొలిటీషియన్స్. సో అతను ప్రమోషన్స్, అతని లైఫ్ కెరియరు అన్నీ వాళ్ళందరూ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు. కాబట్టి నాట్ ఏ సెల్ఫిష్ థింగ్, దే ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే నా కెరియర్ ఉండాలి, నాకు ప్రమోషన్స్ కావాలి, కెరియర్ గ్రోత్ ఉండాలి. సో అవి చూసుకుంటారే తప్ప సోషల్ సర్వీస్ అనేది ఎక్కువ చూడరు. దట్ ఈస్ ద రియాలిటీ. ఐడియాస్కి రియాలిటీస్కి ఉన్న తేడా అదే. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉంటుంది ఐడియలిజం, రియలిజం. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఓకేనా? దెన్ ఇప్పుడు నా ఒపీనియన్కి వస్తాను. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇవి కూడా నేను చెప్పుకున్న నాకు కూడా నా మనసుకి సేమ్, ప్రతి ఒక్కరికి సేమ్ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఒక 3 years కూర్చోండి, సిన్సియర్గా కూర్చొని చదవండి. మీరు నాటకాలు పడదామన్నా లేదంటే ప్రిపరేషన్ పేరు చెప్పుకుందామన్నా, సో లైఫ్లో సఫర్ అయ్యేది మీరే. మనం కొందికి నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడే 1 million గ్రాడ్యుయేట్స్ అయ్యారు. మళ్ళీ నేను 3 years అవుతుంది, మళ్ళీ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. సో ఇలా గ్రాడ్యుయేట్ అవుతుంటే మిలియన్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. మనం ఆల్రెడీ వాళ్ళు ఏదో ఒకటి కొంత లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఇంటర్న్షిప్ ఏదో చేస్తారు. మనకు అలాంటివి ఏమి ఉండవు. అలాంటివి ఏం లేనప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం. మళ్ళీ మనం ఫ్రెషర్గా వెళ్తాము. అంటే మీరు కంటిన్యూస్గా ఒక 5-6 years కూర్చుంటే ఒక యూపీఎస్సీ మీద, అది వస్తే ఓకే, రాకపోతే చాలా రిస్కే కదా. సో మనకు కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి, హెల్త్ ఉంటుంది, మెంటల్ హెల్త్ బాగుండాలి, అన్నీ కన్సిడర్ చేసుకోవాలి కదా. సో నా ఒపీనియన్ అదే. నేను చేసిన మిస్టేక్స్ ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పారు, అసలు భలే తగిలే అనిపించినాయి. వాళ్ళు చెప్పి నేను మీకు కూడా తగులుతాయి అనుకుంటున్నాను. ఏ ఆస్పిరెంట్ చూసినా ఫస్ట్ ఇయర్ అంటే 1 year ప్రిపేర్ అయిన వాళ్ళైనా, ఫ్రెషర్ అయినా కానీ, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా కానీ, ప్రతి ఒక్కరికి నా మాటలు అనేది ఆల్మోస్ట్ తగులుతాయి. వాళ్ళు చెప్పింది నాకు తగిలాయి అంటే నేను వాళ్ళ దగ్గర పాయింట్స్ తీసుకొని ఖచ్చితంగా మీకు కూడా తగులుతాయి. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
ఐడియాస్కి రియాలిటీకి చాలా తేడా ఉంది. మ్యాక్సిమం 90% ఆఫ్ ఆస్పిరెంట్స్ లివింగ్ ఇన్ ద ఐడియాస్, నాట్ ఇన్ రియల్. ఆ రియల్గా ఎవరైతే చూశారో యూపీఎస్సీ ప్రిపరేషన్ని ఆల్మోస్ట్ వాళ్ళందరూ క్రాక్ చేసి ఉన్నారు. ఆ 10%కి ఆ 90%కి ఉన్న డిఫరెన్స్ అదే. మిగతా వాళ్ళందరూ ఎందుకు సర్వీస్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఆ 90% ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అనేది ఆల్మోస్ట్ ఒక 5% సబ్జెక్టివ్ థింగ్ అనమాట. సరే 85% తీసుకుందాం, వాళ్ళకు అది ఇది అనుకోవచ్చు. బట్ 85% ఉన్నారు చూసావా, వాళ్ళందరూ ఒకటి డిసిప్లిన్ ఉండదు, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు, కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఉండవు. రెండోది ఫోర్త్ వన్ ఇంకా చాలా ఉండవు. ఐ మీన్ ఎలా అంటే రిలేషన్షిప్స్ అంటారు, ఇంకా ప్రిపరేషన్ పేరు చెప్పుకొని సరిగ్గా ప్యాసివ్ రీడింగ్ చేస్తారు. ఇంకా ఏదో అసలు దానికి ఒక అద్దు ఉండదు. ఎన్ని లిస్ట్ చేయాలి కానీ మన వాళ్ళ దగ్గర చాలా లూప్ హోల్స్ ఉన్నాయి ఎందుకు యూపీఎస్సీకి క్రాక్ చేయరు అనేది. సో సేమ్ ఇలాంటి ఈ 85%లో నేను కూడా ఒక అర్హతను అయ్యాను. సో తర్వాత నెమ్మదిగా రిలీజ్ అవుతూ అప్పుడు అసలు యాక్టివ్ లెర్నింగ్ అనేది, తర్వాత రోట్ లెర్నింగ్ వద్దు, రూట్ లెర్నింగ్ కావాలనేది అర్థమైందా. బట్టి కొడితే అవ్వదు, మగ్గింగ్ అప్ చేస్తే ఏవో ఫ్యాక్ట్స్ మగ్గింగ్ చేస్తే అయిపోద్ది అని అనుకోవటం మూర్ఖత్వం. సో రూట్ లెర్నింగ్ కావాలి. రూట్ అంటే అసలు మనం కింద డెప్త్ నుంచి నేర్చుకోవాలి. దట్ ఈస్ ద హోల్ థింగ్. నా ఒపీనియన్ ప్రకారం అదే చెప్తున్నాను. సిన్సియర్గా కూర్చోండి, 3 years కూర్చోండి. తర్వాత మీ ఇష్టం, ప్రిపేర్ అయితే ప్యారలల్ ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ ద హోల్ అడ్వైస్ దట్ ఈస్ గివెన్ బై ఆల్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. ఐఎమ్ ఆల్సో గివింగ్ ద సేమ్ థింగ్. అండ్ నాకు కూడా వాళ్ళే అదే సజెస్ట్ చేశారు. సిన్సియర్గా 3 years అసలు నీకు నిచ్చగా అసలు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కూర్చోగలగాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ పాసిబుల్ టు క్రాక్ యూపీఎస్సీ ఆర్ ఎనీథింగ్. మేబీ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నువ్వు సిన్సియర్గా కూర్చుంటే మేబీ 100% గ్యారంటీ ఇవ్వకపోవచ్చు కానీ బట్ ఛాన్సెస్ ఉంటాయి. అదేనా అలా అని 5 years ఆస్పిరెంట్ కూర్చొని కూడా వాళ్ళకి క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే వాళ్ళు ఎందుకు కూర్చున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. సో 5 సంవత్సరాలు కూర్చున్న తర్వాత బయటికి వెళ్ళిపోతారు, నా వల్ల కాలేదు అని. 5 సంవత్సరాలు వేస్ట్ యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టలేదేమో, ఒకవేళ పెట్టినా అవ్వలేదేమో, ఆ పెట్టడంలో లోపాలు ఉన్నాయేమో, స్ట్రాటజీస్ తెలియదేమో, లేదంటే ఇంకా ప్లాన్ చేసుకోవడం తెలియదేమో, షెడ్యూల్ చేసుకోవడం తెలియదేమో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళందరూ ఇంత లాంగ్ వీడియో చేయడానికి గల కారణం కూడా సింపుల్. ఇది చూస్తున్న వాళ్ళందరికీ అవేర్నెస్ కావాలి. ఇప్పటికైనా కొంచెం స్ట్రాటజీస్ మార్చండి, ఇప్పటికైనా మీరు ఇది చేయండి, లేదంటే అక్కడే ఆగిపోతాము. నేను చెప్తున్నాను, మిలియన్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. సో దానికి మనం లేట్ అయ్యే కొద్దీ మనకి ఇంకా కాంపిటీషన్ పెరిగితే తప్ప ఫ్రెషర్ అవుతుంటామే తప్ప వేరేది ఉండదు. సో సిన్సియర్గా 3 years 4 years కూర్చోండి. తర్వాత 5 వస్తున్నాయంటే 4 years తర్వాత ఇంకా చిన్నగా సర్దుకొని ప్యారలల్గా చేసుకోవడం బెటర్. ఇది నా ఆలోచన. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీరు టైప్ చేసిన దాని ప్రకారం నేను కూడా ఒక డెసిషన్ తీసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ జస్ట్ ఓపెన్ అంతే, నారో కాదు. అంటే మీ ఒపీనియన్స్ కూడా కింద టైప్ చేయండి, ఐ విల్ కన్సిడర్. ఇంకొకటి చాలామంది ఇది మర్చిపోయాను, చాలామంది కూడా దాన్ని ఏమంటారంటే చాలామంది టాపర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీకు రియాలిటీ ఎందుకు చెప్పరో నాకు అర్థం కాదు. చాలామంది ఆస్పిరెంట్స్తో మాట్లాడుతుంటారు టాపర్స్, కానీ వాళ్ళు రియాలిటీ ఎందుకు చెప్పరో నాకు అర్థం కాదు. అంటే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళు సీనియర్స్ వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి చెప్పలేకపోయారు, అర్థమైందా? అంటే వీళ్ళకి విలువ లేదు, కానీ వీళ్ళు చెప్పింది చాలా విలువైంది. అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటే ఎక్స్పీరియన్స్ అంటే మామూలు కాదు. వాళ్ళు 1 year 2 yearsలో వాళ్ళకున్న ఎబిలిటీస్కి వాళ్ళు అయ్యారు ఆ టాపర్స్. కానీ రియాలిటీ ఎందుకు చెప్పరో నాకు అర్థం కాదు. టాపర్స్ చాలామంది చెప్పరు. సో మేబీ నాకు ఎక్కడో నేను కొటేషన్ కూడా చదివాను అనమాట. ఇట్ ఈస్ ఈజియర్ టు ఫూల్ ద పీపుల్ దెన్ కన్విన్సింగ్ దెమ్ దే ఆర్ ఫూల్డ్. వాళ్ళు ఫూల్ అయ్యారు కంటే కూడా ఫూల్ చేయడం చాలా ఈజీ అంటారు.